మిత్రులందరికీ శుభోదయం. ముందుగా పుట్టినరోజు జరుపుకుంటున్న జబర్దస్త్లో గత ఎన్నో సంవత్సరాలుగా యాంకరింగ్ చేస్తున్న మా రష్మికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక స్టోరీ, ముచ్చట, కథ, పాట అన్ని మనమేగా చెప్పేదే. ఎవరు చెప్పేదే? ఒక అన్న, ఒక తమ్ముడు. అన్ననేమో టంగుటూరి దేవేందర్, తమ్ముడేమో చంటి 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 నేనే. ఇక ఏమైందంటే బోట్ ఎక్కినాం. మా చిన్నమ్మ, మా చెల్లెళ్ళు, మా బాబాయిలో, మా బావలో అందరం కలిసి బోట్ ఎక్కినాం. బోటు ఎక్కడో ఎక్కితిమి, గూడ మిర్యాల గూడల అదేదో గుడి ఉంది, శివుని గుడి, అంత గుర్తులేదు నాకు, మర్చిపోయాను స్వామి. ఇక బోట్ ఎక్కి బోటుని సైక్లింగ్ ఇట్లా కాళ్ళతో దొక్కుతుంటే ఉరుకుతా ఉంటుంది అనమాట బోటు. ఎక్సలెంట్ ఉంటుంది. ఇక మంచిగా తొక్కుకుంటా మధ్యలాగా పోయినాం. ఓ అమ్మ, హైలైట్ మస్తుంది. ఇక ఇంటికాన్నేమో కోళ్ళని గమ్మలే పోయినాము. 2-3 రోజులు పోయినాము మిర్యాలగూడకి, వచ్చినాం వాళ్ళ ఇంటికి. ఇక ఇంటికాడ కోళ్ళని గమ్మలే, కోడి ఏమంటారు గుడ్లు పెట్టింది స్వామి. గుడ్లు ఎన్ని? 21 పెట్టింది గుడ్లు. ఒక్క పెట్టె కోడిపెట్ట ఒక్క 21 పెట్టింది. మేము ఇంటికి ఇక ఊరికి పోయినాక పొదిగేసి వచ్చిన నేను. యాక్చువల్గా పొదిగేసి మంచిగా ఇసుక తీసుకొచ్చి మంచిగా కోడిగుడ్ల మీద 1, 2, 3, 4 అని రాసిన. 21 దాకా రాసిన గుడ్ల పైన బొగ్గుతోటి. 1, 2 అనుకుంటా. ఇక పొదిగేసి గూడకు వచ్చినాం. మిర్యాలగూడానికి. ఇక చిన్నమూల ఇంటికాడ మంచిగా డార్లింగ్ సినిమా ఏదో ఉంది అది. డార్లింగే అట్టుంది, ప్రభాస్ అన్నది. సినిమా చూసి మంచిగా వేసవి కాలంలో మంచిగా సెలవులను మంచిగా ఎంజాయ్ చేసి ఇక 22వ రోజు మా పానగల్కి పోయినా స్వామి. మా పానగల్కి పోయి చూసే వరకల్లా బుని అమ్మ గుడ్లల్లో నుంచి పిల్లలన్నీ వెళ్ళినాయి. గుడ్లల్లో నుంచి పిల్లలు వెళ్ళి మంచిగా తన యొక్క పిల్లల్ని మంచిగా తిప్పుకుంటుంది. ఇక నేను చూసే వరకల్లా ఉని అమ్మ బానే 17 పిల్లలు పెట్టింది. 17 పిల్లలు పెట్టింది. 17 పిల్లలు అంటే 4 గుడ్లేమో షీ గుడ్లు అయినాయి. ఇక 17 పిల్లలు పెట్టుకొని అమ్మ మంచిగా మేస్తుంది. మేము పోయి చూసే వరకలు ఇక హైలైట్. అదైతే నా జీవితంలో మర్చిపోలేను ఆ సిచ్యువేషన్స్. ఇక బాగానే కోడి గుడ్లు పెట్టింది. మంచిగా హాయిగా బతుకుతా ఉంది. హాయిగా సీమ చిట్ట, చెదలు, పొదలు
పురుగులు, తుమ్మిష్కలు, మిడతలు ఆయన్నే తింటుంది మంచిగా కమ్మగా. కమ్మకటాయి లడ్డు మిఠాయి అనుకుంటా హాయిగా. ఇక సరేలే అని చెప్పేసి మంచిగా ఆ రోజు నైట్ చూసే వరకల్లా మంచిగా కోళ్ళు హాయిగా, ఒకటి తెల్లగుంది, ఒకటి ఎర్రగుంది, ఒకటి నల్లగుంది, రకరకాలుగా ఉన్నాయి కోళ్ళు అయితే బాగున్నాయి. చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది మనసుకి. ఇక మంచిగా అయిపోయింది, ఇక కోడి స్టోర్ అయిపోయింది. ఇక సరేలే అని చెప్పేసి గాలాలు రెడీ చేసుకొని కరీం స్టోర్కి పోయినాం. ఇక నల్గొండల ప్రకాశం బజార్లో కరీం స్టోర్స్ అని ఉంటుంది. నేను బాగా తెలుసు అన్నకి. నేను పోగానే ఇక కథం గాలాలది ఒక బాక్స్ తీసుకొస్తాడు ఎప్పటిగా. గాలాలు వైర్లు ఇస్తాడు, పంపిస్తాడు. ఇక ఒక 10 గాలాలు తెచ్చుకున్నా. ఇక ఇంటికి వచ్చి వైర్లు కట్టి, గాలాలు కట్టి, కట్టెకి ఎర్రలు పెట్టి, పరకలు పెట్టి, మళ్ళా నా అడ్డకాడికి పోయినా. ఇక మా అడ్డకాడికి పోయి ఇక నా అడ్డను చూసుకున్నా. ఇక నా అడ్డ చూసుకొని పాత గాలాలన్నీ తీసి పడదిగిన. ఇక పాత గాలాలన్నీ తీసి అన్నీ మొత్తం చీకిపోయినాయి, అన్ని ముళ్ళు అయినాయి. అంతా కట్టెలు బాగాలేవు, కట్టెలు భూమిలో కుచ్చి కుచ్చి చీకిపోయినాయి ఏడికాడికి. ఇక సరేలే అని చెప్పేసి ఇక ఇట్లా పోతుంటే షెర్లా ఇట్లా డబ్బులు దొరికినాయి స్వామి. డబ్బులు అమ్మ పడేసిపోయాడుగా. డబ్బులు 11 రూపాయలు ఉన్నాయి. 11 రూపాయలు అమ్ముష్ అనాలి. పైసలు దొరకంగానే ఏమనాలి? అమ్ముష్ అమ్ముష్ అనాలి. ఇక పోతుంటే షెర్ల డబ్బులు దొరికినాయి, చిల్లర డబ్బులు, చిల్లర పైసలు దొరికినాయి. ఇక నా అడ్డకాడికి పోయినా. ఇక నా అడ్డకాడికి పోయి దబ్బా ఇక గాలాలు వేసిన, 10 గాలాలు వేసిన. 10 గాలాలు వేసి ఇక ఇంటికి వచ్చినాయి. ఇక ఇంటికి వస్తే ఇక మా తాతయ్య ఇక మా తాత షాప్ పోయిరా పోరా దేవేంద్ర, ఓరి దేవేంద్ర అని తాత పిలిచిండి. ఇక పిలవంగానే నేను పోయినా. తాత గాలాలు వేసి వచ్చినానే, 10 గాలాలు వేసి వచ్చినా నువ్వు అన్నట్టే. తాతకు చెప్పిన నేను ఆల్రెడీ ఇంతకుముందే. పోరా నువ్వు పడతాయి పో అని తాత అన్నాడు. ఇక మస్తు పడతాయిరా నీకు చేపలు. నీ పేరేం పేరు? దేవేంద్ర తాతయ్య అని అన్నా. ఇక తాత గంట సుట్ట గంట సుట్ట పాండయ్య మా తాత పేరు. ఇక పోయి గంట సుట్టలు తెచ్చి సుట్ట మామన్ పేరు కూడా సుట్టే. ఇక సుట్టలు తెచ్చిచ్చిన. ఇక నాటకాడికి మళ్ళీ పోయినా ఏషా కాడికి పోయి చూసే వరకల్లా నీ అబ్బా 6 చేపలు పడ్డాయి. 6 చేపలు పడితే 6 చేపలు తీసుకొచ్చి మంచిగా తాతకు చూపించిన. ఇక మురుస్తా ఉండు. ఇక అన్ని తీసుకొచ్చి మంచిగా గోళం లేచి పడదిగిన. ఇక గోళం లేచి పడదింటే ఇక మా అమ్మమ్మ వచ్చింది. ఇక దొనకల నుంచి పానగల్కి వచ్చింది. మా తాతనేమో ఆల్రెడీ పానగల్లో ఉండు అనమాట ఆ రోజు. గమ్మేమో ఊరికి పోయింది. ఇక స్టోరీ పెద్ద స్టోరీది అయితే 6 కొర్రమేన్లు తమాషిగా మంచిగా తాంబాలం లేచి పడదింటే అవి తీసుకొచ్చి తోమి ఎండబెట్టింది. కొర్రమేన్లు కూడా ఎండబెట్టుకుంటాడు. ఇక తాత కోపం వచ్చింది. కట్టి అందుకుంటా